గారు. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ యూ. అసలు ఏంటంటే మీరు కూడా దానికి ఆ బారిన పడ్డవారే మీరు కూడా. అంటే ఏదో మనం ఒక మంచి మాట మాట్లాడితే దానికి ఒక 1000 మంది రెడీ దాడి చేయడానికి. సో అసలు ఓవరాల్గా హోలిస్టిక్ ఆస్పెక్ట్లో చూస్తే అండి ఎట్లా సుప్రీంకోర్టు చెప్పిన దగ్గర నుంచి వద్దాం మనం. అంటే సుప్రీంకోర్టే కాదండి, అంతర్జాతీయంగా ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది ఎంత ముఖ్యమో అన్నది కావెనెంట్స్లో అంటే ఇంటర్నేషనల్ ట్రీటీస్లోనే పొందుపరుచుకున్నాం. అంటే దేశాలే అగ్రీ అయినాయి. ఇది 1966లో ఏదైతే ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ పొలిటికల్ రైట్స్ ఏదైతే ఉందో దాంట్లోనే చాలా క్లియర్గా ఆర్టికల్ 19 మన దేశంలో లాగానే ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది రాతపూర్వకంగా కావచ్చు, మాట కావచ్చు, కళ ద్వారా కావచ్చు, ఒక నాటకం కావచ్చు, పుస్తకం కావచ్చు, ఎవరికి వారి అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చే ఒక ఫండమెంటల్ రైట్ ఉన్నది అన్నది మనం ఫస్ట్ గ్రహించాలండి. ఇప్పుడు మనకి వాళ్ళ సోషల్ మీడియాని చూసి కోపం వచ్చినా కూడా ద ఫండమెంటల్ బేసిస్ మనిషి బుద్ధిజీవి. మనిషి తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, తన చుట్టూ ఉన్న సోషల్ అట్మాస్ఫియర్కి రెస్పాండ్ అవుతాడు, సపోర్టివ్గా కానీ లేకపోతే అపోజింగ్గా కానీ. ఇప్పుడు చాలాసార్లు చాలా దేశాల్లో నీకు తిండి కావాలా లేదు మాట్లాడే ఫ్రీడమ్ కావాలా తేల్చుకో అని అంటూ ఉంటారు. దానికి జస్టిస్ తార్కుండే గారు, అమర్త్య సేన్ గారు వీళ్ళందరూ ఏం చెప్పారంటే, చూడండి చైనాలో కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారంటే నాకు ఆకలేస్తుందని చెప్పే స్వేచ్ఛ కూడా లేని కారణంగా, మావో టైంలో. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ రైట్ టు లైఫ్. ఇది మనం మర్చిపోకూడదు. చరిత్రలో మానవ నాగరికతని మనం చూసుకుంటే వివిధ దేశాల్లో వివిధ సంస్కృతుల్లో ఈ ఫ్రీడమ్ని ఎక్సర్సైజ్ చేయటంతోనే నాగరికత ముందుకు వెళ్ళిందండి. ఇకపోతే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇకపోతే మనం ఈ పర్టిక్యులర్ కాంటెక్స్లో సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అని కదండి, నేను మీరు అన్నట్టుగా నా పైన దాడి రోజు చేస్తూ ఉంటారు, మెసేజ్లు పెడతారు, చంపేస్తామంటారు, మనం దొరకకపోతే మన కుటుంబ సభ్యులు ఏదో చేస్తామంటారు. నేను కేసులు పెట్టానా అంటే నేను పెట్టలేదండి. ఎందుకంటే దొంగ పేర్లతో వచ్చే పిరికి వాళ్ళు మన మీద ఒక బాంబో ఒక దాడి చేసే రకాలు కాదు. వీళ్ళందరూ దాక్కుని చేస్తున్న పనులు. ఐ డోంట్ టేక్ దెమ్ టూ సీరియస్లీ. ఐ నోట్ ఇట్ బట్ ఐ డోంట్ టేక్ దెమ్ టూ సీరియస్లీ. నాకు వచ్చే అన్ని ఇవి జనరల్గా నాకు తెలిసిన వారెవరికి రావు, బట్ ఇట్స్ ఓకే. నేను ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉన్నాను, అభిప్రాయాలు పంచుకునే ఒక కార్యక్రమంలో ఉన్నాను, లిటిగేషన్లో లేను. దాని అర్థం నాకు హక్కులు లేవని కాదు, నా ప్రయారిటీస్ ఇవి అని నేను చెప్తున్నాను అంతే. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్తే ఉంబెర్తో ఎకో ఉన్నారండి. ఉంబెర్తో ఎకో అనే ఆయన ఒక ప్రఖ్యాత నావెలిస్టు, థింకర్ అండి. సోషల్ మీడియా కాంటెక్స్లో I want to read out what he said, Andy. Social media gives legions of idiots the right to speak when once they only spoke at a bar after a glass of wine without harming the community. But now they have the same right to speak as a Nobel Prize winner. It is the invasion of the idiots. ఇది నిజం కూడానండి. మీరు అడిగారు కదా ఈ మానసిక స్థితి ఏంటి అని. ప్రజలు ఇలాగే ఉన్నారండి. కొత్తగా అక్షరాస్యత పొందుతున్న సమాజం మనది. ఇప్పటికి కూడా 25% మంది భారతీయులకి ఇంకా చదవటం రాయటం రాదు. ఒక 15-20% మంది లాస్ట్ 10-15 ఇయర్స్లోనే చదువు అన్నది నేర్చుకుంటున్నారు, అట్లీస్ట్ చదవటం అన్నది నేర్చుకుంటున్నారు. సో మనం వి స్టార్ట్ విత్ ఎ గ్రేట్ బర్డన్ దట్ అవర్ సొసైటీ ఈజ్ నాట్ రియలీ లిటరేట్. ఇప్పుడు భాష నేర్చుకుని దాంట్లో మాటలు నేర్చుకుని దాంతో మర్యాదగా మాట్లాడటానికి వారికి గైడ్ లైన్స్ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి? గైడ్ లైన్స్ లేవు. భాష నేర్చుకున్నారు, మాట్లాడుతున్నారు ఎక్కువే, కానీ మీరు అన్న మర్యాద లోపించింది. మర్యాద లోపించటమే కాదండి,
ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఇప్పుడు కొత్తగా లిటరేట్ పీపుల్ కానీ చిన్నపిల్లలు కానీ ఇప్పుడు 65% ఆఫ్ ఇండియా ఈజ్ యంగర్ దెన్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అంటే ఎంతండి? 90 కోట్ల మంది 35 ఏళ్ల కంటే తక్కువ వయసు వాళ్ళు ఉన్నారు. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ యూజర్ ఆఫ్ ఇంటర్నెట్ డేటా. చాలా వరకు పోర్నోగ్రఫీకి వాడతారు, బట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ సెడ్ ఇన్ ద న్యూ పబ్లిక్ స్ఫియర్. ఇప్పుడు ఒకప్పుడు బడ్డీ కొట్టు దగ్గర మాట్లాడుకునే ఇవాళ ఎనానిమస్గా మాట్లాడుకునే అవకాశం సోషల్ మీడియా ఇస్తుందండి. బట్ వీళ్ళకి రోల్ మోడల్స్ ఎక్కడా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ కానీ డిఫరెంట్ లెవెల్స్లో సోషల్ మీడియా గ్రూప్స్ని మెయింటైన్ చేస్తున్నారు కదా, యాక్టివిస్టులకి డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారు కదా. వాళ్ళు ఎటువంటి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఈ యంగ్ పీపుల్కి, ఈ న్యూలీ లిటరేట్ ఆర్ ఇల్లిటరేట్ పీపుల్కి వాళ్ళు ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు? మీరు 500 మందికి జీతాలు ఇచ్చి ఢిల్లీలో కూర్చోబెట్టి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేయడానికి డబ్బులు ఇచ్చి చేయిస్తూ ఉన్నప్పుడు ద పబ్లిక్ స్ఫియర్ సీజెస్ టు బి ఏ ప్లేస్ వేర్ యూ కెన్ సేఫ్లీ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్. చాలా డ్యామేజింగ్ అండి. సో దిస్ ఇస్ వన్ కరెక్ట్, మీరు ఎత్తిన పాయింట్. ఒక్కసారి ఒక్కసారి బాబు గారు చిన్న మన కవిత గారు అలాగే పుల్లారావు గారితో మాట్లాడాక మీ దగ్గరికి వస్తా. మీరు వ్యాలిడ్ పాయింట్స్ లేవనెత్తారు. సో అదర్ ఆస్పెక్ట్ కవిత గారు, ఎందుకంటే యాజ్ ఏ సీనియర్ పాజిటివ్ సైకాలజిస్ట్ మీరు ఎంతోమందిని చూస్తారు, మాట్లాడతారు, వాళ్ళకి మీరు క్లాసులు కూడా చెప్తారనుకుంటా, ముఖ్యంగా ఈ యూత్కి. అంటే వాళ్ళు ఈ